అందరికీ నమస్కారం. కవిసింహ, శతావధాని, చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం చేస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. అపుడా సుధీర ధరాధినాథుండైన తండ్రి భావుక ముహూర్తమునందు శృతిహితంబుగా పురోహితునితో అక్షరాభ్యాసంబు చేయించి స్వాశ్రితులకు అభిమతార్థములిడి అవ్వారి నెనరుచే భవ్య సంతోషి అయి బడికి పంపి అతడి పంతులు నేర్పునట్టి విద్యల కన్న మిన్నగా నేర్పింప చిన్నిపట్టి కొరకునై క్రన్న నన్నయ కోవిదుడన వెలయుచుండిన గురుని రావించి మృక్కి ఉన్నతాసనమిడిన కూర్చున్నగంచు అతి విధేయతగా తులనుజువలికే. విశేష పద్యంలో విద్యాభ్యాసం అనుకున్నాం కదా. నిన్న బాల్యం అయిపోయింది, విద్యాభ్యాసంలోకి వచ్చాం. విద్యాభ్యాసం పిల్లలకి విద్యాభ్యాసం ఎక్కడ నేర్పించాలి, ఎవరు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ ప్రస్తావనలో ఉన్నాయి. 3 భాగాల్లో కూడా ఒకే ఘట్టం నడుస్తాం. విద్యాభ్యాసం అనేది 3 కథల్లో కూడా అదే నడుస్తాం. శివుని పరంగా నడుస్తున్న కథలో హిమవంతుడు తన కుమార్తెను విద్యాభ్యాసానికి ఒక గురువు దగ్గర పెట్టారాయన. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా విశిష్టంగా నేర్పించడం కోసం ఇంకొక చోటకి పంపుతున్నారు. ఇది శివుడికి సంబంధించి. అలాగే చంద్రుడికి సంబంధించి ఇక్కడ కూడా ఈ కథని ముందు ఒక పంపడానికి, అక్కడ నుండి బృహస్పతి వద్దకు పంపడానికి నిర్ణయించి దానికి తగ్గ ఏర్పాటు చేశారు ఆయన. అత్రి రాజరాజ నరేంద్రుడి కథలో గురువు గారు అయినటువంటి నన్నయ్య భట్టుని ప్రస్తావన చేశారు. నన్నయ్య దగ్గర విద్యాభ్యాసం జరిపించాలని చెప్పేసి రాజరాజ నరేంద్రుడు అనుకున్నాడు. దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ చేశారు. ఇదిగో ఈ ఘట్టం ప్రస్తుతం నడుస్తుంది. అపుడా సుధీర ధరాధినాథుడైన తండ్రి భావుక ముహూర్తంబునందు శృతిహితంబుగా పురోహితునితో అక్షరాభ్యాసంబు చేయించారు. ఎవరికి? పార్వతికి. అప్పుడు ఆ సుధీర ధరాధినాథుడు, సుధీర గొప్ప ధైర్యం కలిగినటువంటి, ధరాధినాథుడు పర్వతాలకు రాజైనటువంటి హిమవంతుడు. ధరాధినాథుడు, ధర అనే పదానికే పర్వతం అనే అర్థం ఉందట. ధర అంటే భూమి, ధర అంటే పర్వతం అనే అర్థం కూడా ఉంది. అందుచేత ధరాధినాథుడు అయినటువంటి హిమవంతుడు ఈ తండ్రి భావుక ముహూర్తమునందు, ఒక మంచి ముహూర్తంలో శృతిహితంబుగా, వేదోక్తంగా, శృతులు అంటే వేదోక్తంగా పురోహితునితో అక్షరాభ్యాసము చేయించి, పురోహితుని పిలిపించుకుని అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఓం నమః శివాయ అని దిద్దపెట్టారు. స్వాశ్రితులకు అభిమతార్థములిడి, ఆ సందర్భంగా తనను ఆశ్రయించుకుని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఆశ్రితులందరికీ కూడా అభిమతార్థములిడి, కోరిన అభిమతార్థం, ఇష్టమైనటువంటి ఇవ్వాలనుకున్నటువంటి కానుకలను ఇచ్చారు. ఇడి అవ్వారి నెనరుచే, నెనరు ప్రేమ, అవ్వారి నెనరుచే, అవ్వారి అంటే
చాలా విస్తారమైనటువంటి చాలా గొప్ప ప్రేమ చేయాలి. భవ్యన్, ఇక్కడ భవ్య సంతోషి అనే పదాన్ని ఇలా విడగొట్టారు. భవ్యన్, భవ్య అంటే పార్వతి అని అర్థం. భవ్య అంటే పార్వతీదేవి అని. అలాగే భవ్యన్ సంతోషి అయి బడికి పంపి, చాలా సంతోషంతో బడికి పంపారు. అతడి పంతులు నేర్పునట్టి విద్యల కన్నా మిన్నగా నేర్పింపన్, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు నేర్పించేటువంటి విద్య కన్నా కూడా ఇంకా ఎక్కువ నేర్పించాలనేటువంటి కోరికతోటి చిన్ని పట్టి కొరకునై, ఆ చిన్న పట్టి కొరకు, ఆ చిన్న పాప అయినటువంటి కూతురు కోసం క్రన్నన్ నయకోవిదుడన వెలయుచుండిన గురి గావించి, వెంటనే ఏం చేశారైనా పెదప నయకోవిదుడై వెలయుచుండిన గురువుని రావించి అన్నాడు. ఆ గురువు పేరు చెప్పలేదు, గురువుని పిలిపించారు అని. ఆయన నయకోవిదుడు అన్నాడు. నయకోవిదుడు అయినటువంటి గొప్పగా నీతి కోవిదుడుగా ప్రకాశిస్తున్నటువంటి గురుని రావించి ఒక ఉపాధ్యాయుడిని పిలిపించి ఏం చేశారు? గురువుని రావించి మ్రొక్కి నమస్కరించారు. ఉన్నతాసనం ఇడిన ఒక ఉన్నతాసనం ఇచ్చారు కూర్చోమని. ఆయన కూర్చున్నను కాంచి, ఆయన కూర్చున్న తర్వాత చూసి ఏం చేశారు? అతి విధేయతగా ఇటుల నుంచి పలికే, చాలా వినయ విధేయతలతోటి ఇట్లా చెప్పడం మొదలుపెట్టారు. ఇది శివుడు భాగంలో. హిమవంతుడు తండ్రి తన కూతురు కోసం ఒక మంచి ముహూర్తంలో వేదోక్తంగా అక్షరాభ్యాసాన్ని చేయించి వచ్చిన వాళ్ళందరికీ కూడా కానుకలు ఇచ్చి, ఆ తర్వాత కూతుర్ని చాలా సంతోషంతో బడికి పంపాడు. అక్కడ నేర్చుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నేర్పించడం కోసం ఒక గురువుని పిలిపించారు. నీతి కోవిదైన ఒక గురువుని పిలిపించి ఆయన్ని కూర్చోబెట్టి మర్యాద చేసి అప్పుడు ఏం చెప్పాలో చెబుతున్నాడు, చెప్పాలన్న హృదయంతో చెబుతున్నాడు. ఇది ఇప్పటికి జరిగింది శివుడి ఘట్టంలో. అదే చంద్రుడి దాంట్లో అయితే అప్పుడు ఆ సుధీర ధరాధినాథుండైన తండ్రి, ఇక్కడ తండ్రి ఎవరు? అత్రి. ఆయన కూడా సుధీర మిక్కిలి ధైర్యం కలిగినటువంటి ధరాధినాథుడు, పర్వతాలకు రాజు, నాయకుడు అనే ఇక్కడ కూడా భావుక ముహూర్తమునందు, ఒక మంచి ముహూర్తంలో శృతిహితంబుగా, ఇదంతా మామూలే మళ్ళీ వేదోక్తంగా పురోహితునితో అక్షరాభ్యాసం చేయించి స్వాశ్రితులకు అభిమతార్థములిడి, వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా కానుకలు ఇచ్చి ఆ వారి నెనరుచే భవ్య సంతోషి అన్న దగ్గర మాత్రం భవ్య అంటే ఇందాక పార్వతి అని చెప్పుకున్నాం, ఇక్కడ భవ్యమైన సంతోషం, గొప్ప సంతోషం, దివ్యమైన సంతోషంతో బడికి పంపి అతడి పంతులు నేర్పునట్టి విద్యల కన్నా మిన్నగా నేర్పింపాలి. సరే, ముందు బడికి పంపించారు. అక్కడి నుంచి ఇంకా గొప్పగా విద్యలు నేర్పించడం కోసం చిన్ని పట్టి కొరకునై, చిన్ని పట్టి అంటే ఇక్కడ చిన్న కొడుకు, చిన్ని పట్టి ఎవరు? ఇక్కడ చంద్రుడు. అందరిలో కన్నా చిన్నవాడు చంద్రుడు. ముగ్గురు కదా వాళ్ళు, దత్తుడు మొదట, 2 దుర్వాసుడు, 3 ఇతను, కాబట్టి చంద్రుడు. కాబట్టి చిన్ని పట్టి కొరకునై చిన్న కొడుకు అయినటువంటి చంద్రుడు కోసం కరణనన్ నయకోవిదుడై వెలయుచుండిన నీతివంతుడు, నీతి కోవిదుడు అని పేరు కలిగినటువంటి, గొప్ప పేరు కలిగినటువంటి గురుని, ఇది గురువు అంటే ఇక్కడ గురువు బృహస్పతి, దేవతల గురువు బృహస్పతి. గురుని రావించి, బృహస్పతిని పిలిపించి మొక్కి ఉన్నతాసనమిడి కూర్చున్నాను కాంచి అతి విధేయతగా ఇటు చాలా ఇచ్చారు. గురువు గారు అయినటువంటి బృహస్పతిని ఆయనకు ఉన్నతాసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన కూర్చున్న తర్వాత వినయంతో ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అడుగుతున్నారు. ఇది చంద్రుడి ఘట్టం. ఇక్కడ మనం చెప్పుకున్న విశేషం ఏంటంటే, ఇంతకుముందు నయకోవిదుడు అని చెప్పాం, గురువు గారి పేరు చెప్పలేదు శివుడి భాగంలో. ఇక్కడ అత్రి, ఇక్కడ చంద్రుడి భాగంలో గురువు అంటే బృహస్పతి అని చెప్పుకుంటున్నాం. ఇది ప్రధానమైనటువంటి తేడా. అలాగే పైన కూడా భవ్య సంతోషి అన్నప్పుడు
భవ్య అంటే పార్వతి అని చెప్పాము మొదటి శివుడి కథాంశంలో. ఇది చంద్రుడి దగ్గరకు వచ్చేసరికి భవ్య సంతోషం, గొప్ప సంతోషం అనేటువంటి అర్థంలో వాడుకున్నాం. భవ్య అనేది విశేషమైంది, అక్కడ విశేషణమైంది. మొదట చెప్పినప్పుడేమో విశేషం, ఇది తేడా. అక్కడేమో వేరైంది, సంజ్ఞావాచకమైంది భవ్య అనేది. ఇక్కడికి వచ్చేసరికి విశేషణమైంది. ఇలా రెండు కథాఘట్టాల్లోనూ మనం ముందుకు జరుగుతాం. ఇక మూడవది ఏమిటి జరుగుతోంది? అప్పుడు ఆ సుధీర ధరాధినాథుండైన తండ్రి, ఇక్కడ తండ్రి ఎవరు? రాజరాజ నరేంద్రుడు. ఈయనకే విశేషణం ఉన్నాయంటే సుధీరుడు గొప్ప ధైర్యం కలిగిన వాడు, ధరాధినాథుడు భూమికి అధిపతి ప్రభువు, రాజు కదా అయిన. అందువల్ల అయినటువంటి తండ్రి రాజరాజ నరేంద్రుడు భావుక ముహూర్తమునందు, మంచి ముహూర్తంలో శృతిహితంబుగా వేదోక్తంగా పురోహితునితో అక్షరాభ్యాసము చేయించి, పురోహితునితోటి అక్షరాభ్యాసం చేయించారు. ఓం నమ శివాయ దిద్దు పెట్టించారు. ఆ తర్వాత స్వాశ్రితులకు అభిమతార్థములుడి, అక్కడికి వచ్చినటువంటి ఆశ్రితులందరికీ కూడా కానుకలు ఇచ్చారు. ఆ తర్వాత అవ్వారి నెనరుచే భవ్య సంతోషి అయి, ఇక్కడ కూడా మిక్కిలి సంతోషంతో బడికి పంపి అతడి పంతులు నేర్పునట్టి విద్యల కన్నా మిన్నగా నేర్పింపన్. అక్కడ పంతులు నేర్పుతున్నటువంటి దానికన్నా కూడా, గురువుగారు నేర్పుతున్న దానికన్నా, అక్కడ ఉపాధ్యాయుడు నేర్పుతున్న దానికన్నా ఇంకా మించి చక్కగా నేర్పించడానికి గాను చిన్ని బట్టి కొరకునై ఆ చిన్నపిల్లడైనటువంటి సారంగధరుడి కోసం క్రన్నన్ నన్నయ కోవిదుడన విలయుచుండన గురుని, నన్నయ కోవిదుడు అనే పేరు కలిగినటువంటి గురువుని రావించి. ఇక్కడ నన్నయ అనేది పేరే, ఇంతకుముందు విశేషణం నయ కోవిదుడు అని విడగొట్టుకున్నాం. ఇప్పుడు అలా కాదు, నన్నయ కోవిదుడు అన్నాం. నన్నయ భట్టారుడి పేరు కాబట్టి ఇది సంజ్ఞావాచకం, పేరే. వెలయచుండిన గురును రావించి, ఆ పేరుతో ప్రకాశిస్తున్నటువంటి గురువు గారిని పిలిపించి ఉన్నతాసనమిడిన కూర్చుండిన కాంచి అతి విధేయతగా నిట్టులనిచ్చు పలికాను. ఆయన పంపించారు, కూర్చోమని ఆసనం నియమించారు. ఆయన కూర్చున్న తర్వాత అతి విధేయతగా ఇటులను పలికాను. మిక్కిలి వినయంతో ఈ రకంగా పలుకుతున్నారు రాజరాజ నరేంద్రుడు. ఇలా మూడు భాగాల్లోనూ ఈ కథ అక్షరాభ్యాసం చేశారు. మూడు కథల్లో కూడా గురువుని చూసుకున్నారు. వేద శాస్త్ర పురాణ సంవేదివి అమరలోక పూజ్యుడవు, అమలశీలుడవు, చారు గురు సమాక్షుడవగుట మాకు తమకన్న ఘనులు గనపడరెందే నీయును బుధాన. ఇక్కడ శివుడి భాగం, శివుడి పరంగా కథ నడుస్తున్నప్పుడు వేద శాస్త్ర పురాణ సంవేదివి, వేదాలు శాస్త్రాలు పురాణాలు అన్ని తెలిసిన వాడివి, అమరలోక పూజ్యుడవు, అమరన్ ఇది విశేషం. అమరన్ ఒప్పునట్టుగా లోక పూజ్యుడవు, లోకం చేత కొనియాడబడుతున్నటువంటి, పూజింపబడుతున్నవాడు. అమలశీలుడవు, కల్మషరహితమైనటువంటి శీలం కలిగిన వాడివి. చారు గురు సమాఖ్యుడవు, చారు అంటే అందమైన, గురు గొప్పదైనటువంటి, సమాఖ్యుడవు పేరు కలిగిన వాడవు, కీర్తి గలవాడవు అని. పేరు కలిగి ఉండటం అంటే కీర్తి కలిగి ఉండటం అని, గొప్ప కీర్తి కలిగిన వాడవు. ఆఖ్య అంటే కీర్తి ముందు పేరు అని అర్థం. అగుటన్ మాకు తమకన్నా ఘనులు కనపడరెందే నీయును బుధాన. అందువల్ల మాకు ఇంకెక్కడా కూడా మీకన్నా గొప్ప పండితుడు ఎవరు కనిపించటం లేదు అని చెప్పేసి అంటున్నారు. తమరి కంటే గొప్పవాడు ఎవరు కూడా గురువు మాకు కనిపించటం లేదు బుధానా, ఓ పండితుడా అని సంబోధన, సంబుద్ధి. బుధానా అంటే ఓ పండితుడా అని.
వేద శాస్త్ర పురాణ సంవేదివి. ఆ పండితుడిని సంబోధించారు. ఓ బుధానా అన్నారు, ఓ పండితుడా అన్నారు. ఆయన ఎలాంటి వాడని చెబుతున్నారు? వేద శాస్త్ర పురాణ సంవేదివి. వేదాలు పురాణ శాస్త్రాలు తెలిసిన వాడివి. అమరన్ లోక పూజ్యుడవు. లోకంలో కొనియాడబడుతున్నటువంటి వాడు. అమలశీలుడవు. నిర్మలమైనటువంటి శీలం కలిగిన వాడవు. చారు గురు సమాఖ్యుడవు. అందమైనటువంటి గొప్పదైనటువంటి పేరు గలవాడు. చారు అంటే అందమనే కాదు, ఇక్కడ ఒప్పినటువంటి, ఒప్పు అనే అర్థంలో. ఒప్పు అనేది అందమనే, సరే గొప్ప పేరు కలిగిన వాడు అని. మాకు తమకన్నా కనులు కనబడరేందేని. ఎక్కడా కూడా మీకన్నా గొప్ప గురువు అని చెప్పేసి ఆయన్ని పొగిడారు. ఇది శివుడు భాగం. అలాగే చంద్రుడు భాగం దగ్గరికి వచ్చేసరికి బుధాన, బృహస్పతికి బుధానుడు అని పేరు. బుధాన పండితే గురువు అని విశ్వంలో ఉన్నదట. అందుచేత బుధాన అంటే ఓ బృహస్పతి అని. బుధాన, ఓ బృహస్పతి, వేద శాస్త్ర పురాణ సంవేదివి. వేద శాస్త్ర పురాణాలు తెలిసిన వాడవు. అమరలోక పూజ్యుడవు. దేవలోక పూజ్యుడవు. దేవలోకం దేవతలకు గురువు కదా ఆయన. అందుచేత దేవలోక పూజ్యుడవు. అమలశీలుడవు. చారు గురు సమాఖ్యుడవు. ఇక్కడ విశేషం ఉంది. చారు గురు సమాఖ్యుడవు. ఇక్కడ ఆఖ్య అంటే పేరు. ఆయనకి పేర్లు ఉన్నాయి. ఎలా? గురువు అనే పేరు ఉన్నది, అలాగే చారు అనే పేరు కూడా ఉన్నదట. చారు శబ్దానికి బృహస్పతి అనే అర్థం ఉన్నదట. అందువల్ల చారు గురు సమాఖ్యుడవు అగుట చేత మాకు తమకన్నా ఘనులు కనపడరెందే నేను ప్రధాన. అందుచేత మీకన్నా కూడా ఎవరు గొప్పవారు మాకు ఇక్కడ అనిపించలేదు. దేవతలందరికీ కూడా ఆయన గురువు కదా. అటువంటిప్పుడు అంతకు మించినటువంటి గురువు ఇంకేముంటారు. కాబట్టి బుద్ధుడు చాలా గొప్పవాడు. వేద శాస్త్రాలన్నీ కూడా తెలిసిన వాడు, పురాణాలు తెలిసినటువంటి వాడు, లోక పూజ్యుడు, అమలశీలుడు, ఇన్ని విశేషణాలు ఉన్నాయి. అలాంటి వాడి కన్నా ఇంకా మించిన గురువు ఇంకెక్కడ దొరుకుతాడు. కాబట్టి మేము నేను పిలిచి మా పిల్లలకి చదువు చెప్పమని అడుగుతున్నాం అనే దానికి అత్రి గురువు అన్నాడు. అలాగే రాజరాజ నరేంద్రుడి దగ్గర కూడా రాజరాజ నరేంద్రుడు వేదశాస్త్ర పురాణ సంవేది, అమరన్ లోకపూజ్యుడు, అఖిలశీలుడవు, చారుగురు సమాఖ్యుడవు మాకు తమ కన్నా గనులు కనబడకండి. బుధాన అంటే ఓ పండితుడు ఆయన. ఇక్కడ కూడా నాన్నయ్య భట్టారకుని సంబోధిస్తున్నారు. బుధాన, ఓ పండితుడా, వేదశాస్త్ర పురాణ సంవేదిని. వేద శాస్త్ర పురాణాలు తెలిసిన వాడివి. అమర లోక పూజ్యుడవు. అమరన్ లోక పూజ్యుడవు. అమరన్ ఒప్పునట్టుగా లోక పూజుడవు. లోకం చేత కొనియాడబడుతున్నవాడు, పూజమవుతున్నవాడు. అమలశీలుడవు, నిర్మలమైన శీలము కలిగినటువంటి వాడవు. చారు గురు సమాఖ్యుడవు. ఈయనకి మంచి గురువు అని చెప్పేసి గురు సమాఖ్యుడవు, కీర్తి కలిగినటువంటి వాడవు. అగుటన్ మాకు తమకన్నా ఘనులు కనబడరేందే. ఎక్కడా కూడా మీకన్నా గొప్ప గురువులు కనిపించటం లేదు. మీరే గొప్పవారు మిగతా అందరికన్నా అని ఇలా ఆయన్ని పొగిడారు 3 కథాఘట్టాల్లో కూడా. తరువాత ఈ పట్టిక ఎల్ల విద్యలు నీ పట్టికనాత్మదలచి నేర్పెదనను చుంజు పట్టిన అది నమ్మిగజే బట్టియు ఆర్యమేటి చేయంగదవే. ఈ పట్టికి శివభాగంలో పార్వతికి, శివకథాంశంలో పార్వతి. ఈ పట్టికి పార్వతికి ఎల్ల విద్యలు, సమస్త విద్యలు కూడా నీ పట్టిగా ఆత్మదలచి, నీ కుమార్తెగానే మనసులో తలచి నేర్పెదవంతు చూపట్టిన, నేర్పమని చెప్పి చూపెడితే అది నమ్మిక చేపట్టియు
ఆర్య మేటి చేయంగదవే. ఆ ఆ చిన్నపిల్లను తీసుకుని చక్కగా ఆర్య, ఆర్య అంటే ఇక్కడ పార్వతి, ఆర్య అంటే ఇక్కడ ఓ పూజ్యుడా అని సంబోధన. ఆర్య మేటి చేయంగదవే, ఓ పూజ్యుడైనటువంటి గురువర్య, ఈ చిన్న పట్టిని ఆ, అన్ని విద్యల్లోనూ గొప్పదానిగా చేయగదే అని అప్పచెబుతున్నారు ఆ గురువు గారికి పార్వతి. అది శివభాగంలో. ఇక్కడ రెండవది చంద్రుడి భాగంలో ఆర్యన్ అంటే శివుడి భాగంలో పార్వతీదేవి ఆర్య అంటే. ఈ పట్టికి ఎల్ల విద్యలు నీ పట్టిగా నా ఆత్మ తలచి నేర్పెదను చూపట్టిన అది నమ్మిక చేపట్టియు ఆర్యన్ మేటి చేయంగదే. ఆర్యన్, ఆర్య పార్వతిని మేటి చేయ గొప్పదాన్ని చేయమని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి శివుడి భాగంలో ఆర్య అంటే పార్వతి అని. అదే చంద్రుడి భాగంలో అయితే ఆర్య అంటే ఓ పూజ్యుడా అని. ఆర్య అంటే ఓ పూజ్యుడా అని. ఈ పట్టికి చంద్రుడికి ఎల్ల విద్యలు నీ పట్టిగా నా ఆత్మ తలచి నీ కుమారుడుగా మనసులో తలచి నేర్పెదవనుకుని చూపెట్టిన. ఆ రకంగా ఈ పిల్లాడికి చదువు నేర్పు అని చెప్పేసి నీ కుమారుడిగా భావించి నేర్పమని అడుగుతున్నారు. అది నమ్మిక చేపట్టియు ఆర్య మేటి చేయంగదవే, చూపట్టిన చేపని చేపట్టియు అని. ఆర్య మేటి చేయంగదే, ఆర్య అన్నప్పుడు ఇక్కడ పూర్తిగా వాడిని గొప్పవాడినిగా చేయుము అని. అలాగే రాజరాజ నరేంద్రుడి దగ్గర కూడా ఈ పట్టిని ఈ పట్టికి ఎల్ల విద్యలు నీ పట్టిగా నా ఆత్మదల్చి నీ కుమారుడుగా మనసులో భావించి నేర్పెదవను చూపట్టిన అది నమ్మిక చేపట్టియు ఆర్య మేటి చేయంగదవే అని. ఇక్కడ కూడా ఆర్య అంటే ఓ పూజ్యుడా అని. ఈ సారంగధరుణ్ణి గొప్పవాణ్ణి చేయగదే అని చెప్పేసి ఆయనకు అప్పచెబుతున్నారు గురువు గారి. అని అప్పగించినంతనే ఎనరొప్పగా అతన్ని పట్టి నిన్ను వెను వెంట కొని ఇంటికి ఎరిగి ప్రియదారను గాంచి బుధానుడు ఇట్లు రహి వచింపన్ వహించన్ వచించన్ రహి వచించన్. చెడు శివుని పరంగా అయితే ఆ పండితుడు ఈ పార్వతిని అప్పగించగానే అని అప్పగించినంతనే ఎనరొప్పగా అతని పట్టిని ఆ అతని యొక్క కుమార్తెను వెనువెంటనుకొని తన వెంట తీసుకుని ఇంటికి అరిగి ప్రియదారను గాంచి ప్రియపత్ని భార్యని చూచి బుధ అనుడిట్లు రహి వచించన్. పండితుడు ఇట్లా అన్నాడు. ఈ పిల్లని తీసుకెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, భార్యకు చూపించాడు. భార్యకు చూపించిన తర్వాత భార్యతో ఇట్లా చెబుతున్నాడు. వీళ్ళ పని అయిపోయింది. తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అప్పచెప్పేశారు. ఇక్కడ శివుడైతే ఆ శివుడు భాగంలో అయితే హిమవంతుడు పార్వతిని ఈ గురువు గారికి అప్పచెప్పాడు. ఆ గురువు గారు ఇంటికి తీసుకెళ్లి భార్యకి చెబుతున్నాడు అనమాట. భార్యకి చూపించి భార్యతోటి చెబుతున్నాడు. ఇది శివుడి ఘట్టంలో. అక్కడ అత్రి చంద్రుణ్ణి ఆ గురువు గారికి అప్పచెప్పాడు. ఆ గురువు గారు ఆ చంద్రుడిని తీసుకెళ్లి అని అప్పగించినంత నేను ఎనరొప్పగా అతని బట్టి నిన్ను వెనువెంట కొని ఇంటికి అరిగి ప్రియదారను కాంచి. అక్కడ ప్రియమైన తార, ఇక్కడ దార అంటే భార్య అని ఇందాక, ఇక్కడ భార్య అని కూడా చెప్పొచ్చు. కానీ
ఇక్కడ విడగొట్టాడు. ప్రియా అనేది అరసున్నా ఉంది, ప్రియన్ తారనుగాంచి అని. దార తార అయింది ఇక్కడ. తార బృహస్పతి యొక్క భార్య తార. అందుచేత ఇక్కడ ఆ అవకాశం దొరికింది. తారనుగాంచి అని. భార్య అయినటువంటి తారనుగాంచి బుధానుడు గురువు ఇట్లు రహివచించన్. ఈ చంద్రుడిని తీసుకెళ్ళాడు ఇంటికి. భార్య అయినటువంటి తారకి చూపించి ఏదో చెప్తున్నాడో ఆ చెప్పింది తర్వాత పద్యంలో ఉంటుంది. అలాగే రాజరాజ నరేంద్రుడి కథాఘట్టంలో కూడా అని అప్పగించినంతనే ఆ సారంగధరుని అప్పగించిన తర్వాత ఎన్నరూపకం చాలా ప్రేమతో అతని పట్టిని తీసుకుని వెనువెంటను కొని ఇంటికి అరిగి ప్రియదారను గాంచి, ఇక్కడ దార మళ్ళీ తన యొక్క భార్యకు చూపించి బుధానుడు ఇట్లు రహివచించన్. ఆ పండితుడు ఇట్లా అంటున్నాడు. శివుడు భాగంలో కూడా పండితుడు అనే చెబుతున్నాం, రాజరాజ నరేంద్రుడి భాగంలో కూడా పండితుడు అనే చెబుతున్నాం. ఎటొచ్చి చంద్రుడి విధంగా పరంగా చెప్తున్నటువంటి కథలోనే బుధానుడు అంటే గురువు అని చెప్తాం. అది తేడా. ముదిత ఈ భవ్య గుణశాలి, ముదిత ఈ భవ్య గుణశాలిని దయతోడ సకల విద్యలయన్నునే జానజేయదలచితో తెచ్చి తిని నీవు తన్వి ఇందుదెప్పుడు మన పాపగా చూచి ఏలగదవే. శివుడు భాగంలో కథాంశంలో ముదిత ఈ భవ్య గుణశాలిని, ఈ భవ్యన్ గుణశాలిని, భవ్య అంటే ఇక్కడ పార్వతి, గుణశాలి అయినటువంటి పార్వతిని దయతోడ సకల విద్యలయందు నేను జానజేయగా తలచి, నేర్పరితనం కలిగేటట్టుగా చేయటానికి తోడు తెచ్చితిని, తీసుకొని వచ్చాను. నీవు తన్విన్, ఈ అమ్మాయిని పాపను ఏం చేయమంటాడు? తన్విన్, తన్వి అంటే స్త్రీ, ఈ స్త్రీని ఇందును ఎప్పుడు మన పాపగా చూచి, అది ఇక్కడ ఉన్నంతకాలం ఇప్పుడు కూడా మన పాపగా చూచి ఏలగదవే, మన పాపగా సాకమన్నాడు. మన పాపగానే చూచి సాకు అని రక్ష కల్పించుకొని, ఏలగదవే అంటే రక్షణ చేయము, సాగు అని. ఇలా ఆ పండితుడు తన భార్యకి చెప్పాడు. ఇంటికి తీసుకొచ్చాడు. భార్యతోటి అమ్మాయికి అన్ని విద్యలు నేర్పడానికి కోసం తీసుకొచ్చాను కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్నంత కాలం కూడా ఆమెను నీ పాపగా చూసుకుని నేర్పు, జాగ్రత్తగా చూసుకోమని. ఇక చంద్రుడి భాగంలో ఈ భవ్య గుణశాలిని, ఇక్కడ భవ్యం అనేది ఇక్కడ పేరు కాదు, ఇప్పుడు విశేషణమే గొప్ప అని. భవ్య గుణశాలి, మంచి గుణాలు కలిగిన, మనోహరమైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి, దయతోడ సకల విద్యలయందునే జానజేయగా, అన్ని విద్యల్లో కూడా నేర్పరితనం కలిగేటట్టుగా చేయటానికి తోడు తెచ్చిద్దిని, తీసుకుని వచ్చాను. ఎవరిని? చంద్రుడిని. నీవు తన్విని, నీవు తన్వి, ఇక్కడ తన్వి అంటే తన్వి తృప్తి అనే అర్థంలో వాడాడు. తన్వి. ఇందాక తన్వి అంటే స్త్రీ అనే అర్థంలో వాడాడు. ఇప్పుడు తన్వి అంటే తృప్తి అని, తృప్తిగా అని. తన్విన్ ఇందుని ఎప్పుడు మన పాపగా చూచి ఏలగదవే. ఇందుడు అంటే చంద్రుడు. ఇందాక ఇందు అనేది తెలుగు పదం, ఇప్పుడు సంస్కృత పదంగా ఇందు అంటే చంద్రుడు అవుతుంది. ఒకే పదాన్ని అవసరాన్ని బట్టి తెలుగుగాను సంస్కృతంగాను కూడా వాడుకునే అవకాశం ఉన్నది ఈ కథల్లో, అంటే ఈ త్రేర్థి ఇలాంటి వాటిల్లో. అందువల్ల ఇక్కడ ఏం చేశాడు? తన్విన్ తృప్తితో ఇందున్ చంద్రుణ్ణి ఎప్పుడు మన పాపగా చూచి ఏలగదవే, ఎప్పుడు కూడా మన బిడ్డగానే చూచి రక్షించు సాగు అని చెప్తున్నాడు. ఎవరు? బృహస్పతి తారతోటి. బృహస్పతి తన భార్య అయిన తారతోటి చంద్రుణ్ణి మన బిడ్డగానే సాగు అని చెప్పి అప్పచెప్పాడు. ఇక రాజరాజ నరేంద్రుడి ఘట్టంలో ముదిత
భార్యని సంబోధన అనమాట. ఈ భవ్య గుణశాలిని దయతోడ సకల విద్యల యందునే ధ్యాన చేయగా తలచి, అన్ని విద్యల్లో కూడా వీడిని నేర్పరితనం కలిగే వాడినిగా చేసి చేయటానికి తోడు తెచ్చిదిని తీసుకుని వచ్చాను. నీవు తన్విన్ తృప్తితో ఇందునెప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా మన పాపగా చూసి ఏలగదవే. మన దగ్గర ఉన్నంతకాలం కూడా వాడిని మన పాపగా మన బిడ్డగా చూచి ఏలగదవే. రక్షించు సాగు. ఇలా ఈ 3 కథాఖండాల్లో కూడా ఆ బిడ్డలను తీసుకొచ్చారు గురువులు. తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర భార్యకి అప్పచెప్పారు, జాగ్రత్తగా చూసుకోండి ఈ పిల్లలు. 3 కథాఘట్టాల్లో కూడా అదే జరిగింది. 1 కథాఘట్టంలో పార్వతిని, 2వ కథాఘట్టంలో చంద్రుని, 3వ కథాఘట్టంలో సారంగధరుని కూడా గురువులు తీసుకొచ్చారు. ఇక్కడ భార్యకి అప్పచెప్పారు. ఇలా ఈ కథాఘట్టం ముందుకు సాగుతోంది. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్య పఠనాన్ని గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.